న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యా విధానంలో మార్పులు, ఇక 10th పరీక్షలు ఉండవు. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే బీఆర్ఎస్ వాకౌట్. ఇది కుంభకోణాల పద్దు, మహిళలు రైతుల్ని కాంగ్రెస్ నిర్మూలన ముంచింది. జగదీష్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వ్యవహారం, విద్యా విధానం ఆంక్షలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యల్ని చేశారు. మీడియాతో పిచ్చోపాటిగా మాట్లాడిన ఆయన విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని స్పష్టం చేశారు. ఇక 10th పరీక్షలు ఉండవని చెప్పారు. నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని, దీనిని మున్ముందు అమలు చేస్తామని తెలిపారు. మూసి ప్రక్షాళన ఆగుతని ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. జగిత్యాలకు చెందిన తమ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ చూసుకుంటారని తెలిపారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు. చట్ట ప్రకారమే ఈ దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. విద్యా విధానంలో మార్పులు చేస్తున్నామని, ఇక 10వ తరగతి బోర్డు పరీక్షలు ఉండబోవని అన్నారు. అడ్డగోలుగా తప్పులను సరిదిద్దుకోవడానికే మా జీవితం హూనమైపోతుంది అధ్యక్ష. నిద్రలేని రాత్రులు పాపం మా భట్టి విక్రమార్క గారు, ఆయన పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. అంతకుముందు స్మార్ట్గా ఉండేటోడు, గడ్డానికి నీట్గా రంగేసుకొని, ఇప్పుడు అది కూడా మర్చిపోయింది. ఇలా దెబ్బకు 3,30,30,570 కోట్లు మేము చెల్లించినాం అధ్యక్ష. దీని వివరాలు మళ్ళీ మొత్తం టోటల్గా వచ్చినప్పుడు చెప్తాం. ఎంత అప్పు ఎంత మిత్తికి తెచ్చిరు తెలుసా అధ్యక్ష? మంది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడు అంటే వెనకటికి ఓడు. 11.5% మిత్తితో తెచ్చిరు అధ్యక్ష. 10 ఏళ్లకు 12 ఏళ్లకు మార్కెట్లో 8-8.5% బొచ్చాడుగా అప్పులు ఇచ్చేటోళ్ళు ఉంటే కమిషన్లకు కక్కుర్తిపడి 11.9% అప్పులకు తెస్తే నేను ఢిల్లీకి తిరిగి మోడీ గారి దగ్గరకు పోయి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరకు పోయి పదే విజ్ఞాపనలు చేసి లోన్ తగ్గించుకోవడానికి చేసి ఈ సంవత్సరం 27,000 కోట్ల పైచిలకు నేను డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చిన అధ్యక్ష. 7.25% తగ్గించిన అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 3,24,234 కోట్ల భారీ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తాము గత పాలకుల వలె కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు కాపాడుతూ పాలన సాగిస్తున్నట్టు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఈ బడ్జెట్ లో పెద్దపీట వేశామన్నారు భట్టి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించడానికి, ఈ అభివృద్ధికి ప్రజలను వారసులను చేస్తూ ముందుకు సాగటానికి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ప్రధాన ప్రాంతాలుగా గుర్తించాం. క్యూర్లో సేవా రంగానికి, ప్యూర్లో ఉత్పాదక రంగానికి, రేర్లో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల క్యూర్ ప్రాంతంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, పరిశోధన, అభివృద్ధి, స్టార్టప్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు మరియు ఇతర సర్వీస్ సెక్టార్లను అధిక విలువైన సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. తెలంగాణలో పట్టణ జనాభా 2031 నాటికి 53.8% చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యూర్ ప్రాంత పరిధిని కాలుష్య రహితంగా నెట్ జీరో మార్చేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సందర్భంగా హెల్త్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని కింద కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటికి తరలించేందుకు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్యూర్ పరిధిలో
ప్రస్తుతం ఉన్న పెట్రోల్ డీజిల్ ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా ప్రభుత్వ ఖర్చుతో మారుస్తాం. పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, లాజిస్టిక్ హబ్లు, పారిశ్రామిక పార్కులు ఏర్పడేలా చర్యలు తీసుకుంటాం. దీని ద్వారా ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ ప్రాంతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు తయారీ కేంద్రంగా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజన్ గా మారనుంది. రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాలను వ్యవసాయ వాల్యూ యాడెడ్ ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, విలువ ఆధారిత వ్యవసాయం, పర్యావరణ పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆదాయం పెరిగి సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శకతో పాలన సాగిస్తున్నాం. గొప్పల కోసం మేము అబద్ధాలు చెప్పం. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పనిచేస్తుంది. మభ్యపెట్టే మాయమాటలు చెప్పం. ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. అనేక సవాళ్లు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం బూడిదలోంచి ఫినిక్స్ పక్షి మళ్లీ లేచినట్లు అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతుంది. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాం. ఈ బడ్జెట్లో రైతు సంక్షేమం, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకు నడిపించేదిగా రూపొందించామని సగర్వంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వానికి మరియు సంస్కృతికి, సాంప్రదాయాలకి, పండుగలకి మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున కవులు, కళాకారులు, ప్రముఖులను మా ప్రభుత్వం సత్కరించింది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు, శ్రామిక, మహిళా రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించాం. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాం. వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా రాతితో నిర్మించాం. కోయ వంశీయుల చరిత్రను ఈ ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా ఆదివాసీ పద్ధతిలో చెక్కించాం. తెలుగు చలనచిత్రాలకు తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో అవార్డులు అందజేస్తున్నాం. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడంపై మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ మంత్రి శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారు స్వయంగా జపాన్, సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశమై మెప్పించి ఒప్పించడం వల్ల గత 2 ఏళ్లలో
లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఊహించని రీతిలో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల చెవులో పూలు పెట్టి మోసం చేస్తుంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవుల్లో రంగురంగుల పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చారు. బడ్జెట్ ప్రసంగం మొదలవగానే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, నిరుద్యోగ భృతి ఎక్కడ, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. ఇక భట్టి విక్రమార్క ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నేతలు అనంతరం నిరసనగా సభ నుండి వాకౌట్ చేశారు. ఈరోజు బడ్జెట్ లో మొత్తం బడ్జెట్ చదివితే స్కీమ్లను మరిపించారు, స్కామ్లను తెరలేపారు. మొత్తం బడ్జెట్ చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా మొత్తం కూడా 42% రిజర్వేషన్లతో పాటు మాకు ఇస్తాన బడ్జెట్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తాన్నారు కదా, సుమారు 60,000 కోట్లు రావాలి ఈ బడ్జెట్లో పెడతారు కావచ్చు అని చెప్పి చాలా ఎదురు చూశారు. 20,000 కోట్లు కాదు, 60,000 కోట్లు కాదు, ఈరోజు లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా సుమారు 1,000 కోట్లు మాత్రమే ఎక్కువ పెట్టిండ్రు. 12,500 కోట్లు పెట్టి మా యొక్క బీసీల యొక్క గొంతును కోసింది ప్రభుత్వం. ఎదురు చూసినాం, పెద్ద మోసం చేసిరు మాకు. ఈరోజు ప్రభుత్వం ఒక డొల్లాతనం క్లియర్ కనబడది. లాస్ట్ బడ్జెట్ లో లాస్ట్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో 9 సంవత్సరాలలో 6,52,000 రేషన్ కార్డు ఇచ్చిందని చెప్పి ఆన్ రికార్డు ఒక సివిల్ సప్లై మంత్రి చెప్పిండ్రు. ఎందుకో ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని జీర్ణించుకోలే. ఈ రోజు గవర్నమెంట్ డాక్యుమెంటరీ ఈరోజు చదివేటప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా లాస్ట్ 10 years లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే ఈరోజు ప్రజలను కూడా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా, అసెంబ్లీ కూడా తప్పుతో పట్టించిండ్రు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్ తయారు చేసిండ్రో ఈరోజు ప్రభుత్వం తప్పున్నదా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పున్నదా అని చెప్పి ఈ పద్ధతిలో డెఫినెట్ అడుగుతాము. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనౌన్స్ చేసిండు, ఇది వాస్తవం, డాక్యుమెంట్ ఉంటుంది. ఏ జిల్లాలో ఏ రేషన్ కార్డు ఇచ్చినామో 4,50,000 రేషన్ కార్డు మేము చూస్తాం. కానీ గత 9 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బడ్జెట్లో పెట్టిందంటే ఈ ప్రభుత్వం ఒక డొల్లాతనం అనేది క్లియర్ కనబడుతుంది. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఎస్సీలకు కేటాయించారు బడ్జెట్. ఈరోజు పెరుగుతుంది అనుకున్నాం. ఆ రోజు దళిత బంధు ఇస్తానడు ఇవ్వలే, కానీ ఈరోజు 11,700 కోట్ల రూపాయలు పెట్టి ఎస్సీలకు కూడా ఈరోజు మొత్తం కూడా బడ్జెట్ కోసేసారు. ఎస్టీలకు 17,169 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈ రోజు మళ్ళా 7,900కు కుదించడం జరిగింది. ఈ రోజు మైనార్టీలకు అరకొరగా 1,000 కోట్లు పెంచిండ్రు. అంటే ఈ లెక్కన బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ వర్గాలకు మొత్తాన్ని కూడా బడ్జెట్ కోసేసింది. ఈరోజు సమాజంలో మాకున్న హక్కుల మొత్తాన్ని కాలరాసిండు. మా బడ్జెట్ పెంచుతాన్నారు కానీ మొత్తం బడ్జెట్ తగ్గేసి సంక్షేమానికి మొత్తాన్ని కూడా ఈరోజు పాత చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నా జీవితంలో ఇంత బడ్జెట్ ఎస్కలేషన్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ మొత్తం బడ్జెట్ని కోసేసి మా బీసీ సమాజాన్ని గొంతు కోసిండ్రు. మొన్న కూడా చెప్పిన అసెంబ్లీలో బీసీల యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఆత్మగౌరవ భవనాలు ఇస్తుండ్రు, అన్యాక్రాంతం అవుతుంది, డెఫినెట్ గా ఇలా డబ్బులు పెట్టమని చెప్తే ఈరోజు బీసీలకు కూడా ఈరోజు దానికి ల్యాండ్ దానికి కేటాయించే పరిస్థితి లేదు. ఆత్మగౌరవ భవనాలు కూడా కట్టకపోతే ఆ భూములు తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి బీసీల మొత్తం కూడా కాలాలసి ఉన్నాయి. కాబట్టి తప్పక ఏ బీసీ నిదాంతులు మీరైతే గద్దెనెక్కించారో అదే బడుగు బలహీన వర్గాలు డెఫినెట్ మీ గద్దె తీసుకు ప్రయత్నిస్తాము. మొత్తానికైతే మా యొక్క సమాజానికి చెవుల పువ్వు పెట్టి పంపించిండ్రు, క్షమించరు మా వాళ్ళందరూ కూడా, ఈ ప్రభుత్వం క్షమించరని చెప్పడం జరుగుతుంది. ఈ బడ్జెట్ లో పూర్తిగా అన్ని వర్గాల ప్రజలకు చెవులో పువ్వు పెట్టిందని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలని మోసం చేస్తూ వంచినట్టుగా ఈ బడ్జెట్ లో కనపడ్డది. ఈ హైదరాబాద్ నగరాన్ని మరి 3 భాగాలుగా, అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఈ యొక్క విస్తరించిన నగరాన్ని 3 భాగాలుగా చేసి దోచుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము పదే చెప్తా ఉంటే అక్షరాల నిజమైంది. 3 భాగాలుగా చేసినటువంటి కార్పొరేషన్ ₹1 పట్టని పరిస్థితి ఈరోజు. పైగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి రాబడి, ఇక్కడ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా మరి ఉపయోగపడుతుంది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని
పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో. మరి ఎలాంటి స్పష్టత లేదు, ఎలాంటి క్లారిటీ లేదు. 3 కార్పొరేషన్లు చేశారు కానీ దానికి ఏ కార్పొరేషన్ కి అభివృద్ధికి ముందు తీసుకెళ్ళడానికి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. దాని ప్రస్తావన లేదు. మంచి అధికారులను నియమించడం చెప్పారు కానీ దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తున్నారా, ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అనేది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ముందు నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కట్టే ప్రతి బిల్డింగ్ కి స్క్వేర్ ఫీట్ కి 100-200 రూపాయలు వసూలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది ఈ ప్రభుత్వం. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసుకుంటూ ఢిల్లీకి మూడలు మూస్తా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విలువైన భూములపైన కన్ను వేస్తారు వీళ్ళు. అందుకే పరిసర ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలని, అన్ని గ్రామ పంచాయతీలని కార్పొరేషన్ చేసుకుంటూ తమ పెత్తనం చేయడానికి, ఈ భూములను కాజేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ 3 కార్పొరేషన్ చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంత పెద్ద నగరానికి రూపాయి బడ్జెట్ లో కేటాయించకపోగా ఇక్కడి నుంచి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద మీరు ఆవాకులు చవాకులు పలికిన రోజు ఈరోజు 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ నగరంలో కట్టినని ప్రశ్నిస్తే ఈ బడ్జెట్ లో మరి పెడతారేమనుకుంటే హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి ఇక్కడ ప్రస్తావన లేదు. కేవలం మూసి పైన పడి డబ్బులు దోచుకోవడానికి ఒక పెద్ద కుంభకోణమే తప్ప ఇంకోటి లేదు. లేని 4 సిటీకి మెట్రో తీసుకుపోతా అంటాడు. అరే ఇక్కడున్న నగరంలో మెట్రో విస్తరించాయి బాబు అంటే లేని 4 సిటీకి ప్రస్తావన తీసుకొస్తా ఉంటాడు. ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడు అక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తా అంటాడు, అక్కడ డ్రైనేజ్ వేస్తా అంటాడు. అది కేటాయించింది తీసుకొచ్చింది ఫార్మాసిటీ గురించి కేసీఆర్ గారు. ఆ భూములపైనే పుట్నాలు పల్లి లేక అక్కడ ల్యాండ్ పంచుతావు, రియల్ ఎస్టేట్ దందా వేసుకుంటావు. ఇక్కడ మూసికి కేసీఆర్ తీసుకొచ్చిన కాళేశ్వరం నీళ్ళే ఉపయోగపడుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు వెళ్తాడు. ఈరోజు బడ్జెట్ లో ఇలాంటి హైదరాబాద్ నగరానికి ఉపయోగపడే విధంగా ఏ ఒక్క నిర్ణయం లేదు, ఏ ఒక్క కేటాయింపు లేదు. మరొకసారి హైదరాబాద్ నగర ప్రజలు మోసం చేస్తూ వంచిస్తున్నటువంటి సందర్భం గత 2 బడ్జెట్లు కనబడ్డది. ఇప్పుడు ఇంకా తేటతలమైంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజల చెవుల్లో కూడా మరొకసారి పువ్వు పెట్టి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఏపీలో కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఉగాది సందర్భంగా నిన్న తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025 ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అవార్డు స్వీకరించిన అనంతరం చిరంజీవి మాట్లాడారు. కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని నానుడి ఉందని, దీన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి ఆగిపోయిన అవార్డును పునరుద్ధరించి కళాకారులను గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మిత్రులు పెద్దలు మా భట్టి విక్రమార్క గారికి, అలాగే మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి, నా సహచరుడు, నా ఇష్టుడు, నా మిత్రుడైన లోగన్ నాయకన్ కమల్ హాసన్ గారికి, మరో సోదరుడు నాగార్జున గారికి, అలాగే మరొక నాగేశ్వర గారి అవార్డు అందుకోబోతున్న జయసుధ గారికి, అండ్ బెస్ట్ యాక్టర్ సంపాదించిన నాగ చైతన్య, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన, ఇతర అవార్డు గ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులను గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని
ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజు ఇంత బాగా సజావుగా సాగటానికి, ఇంత హృదయంగా సాగటానికి, ఇంత అద్భుతంగా సాగటానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్లాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ ఫర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి, దానికి అవసరట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి, వారిని ఆహ్వానించి, మంచి చెడ్డల గురించి తర్కించి, చర్చించి, దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వెయ్యాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశాలకి తెలియచెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణకు సంబంధించినటువంటి వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీని వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు. కమల్ హాసన్ గారి వీళ్ళందరినీ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చవి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది. వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిగ్గా సినిమా కదా, ఏముందిలే ఇందులో అనేలాగా తేలిగ్గా తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడ సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు సాగుతాం, ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాను. సార్, ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను.
తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ముప్పెట దాడికి దిగింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజలందరినీ పంచుంచేలా ఉందని, అందరి చెవిలో పూలు పెట్టే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇక మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ఇస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారని, ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్న ఊసేతరం లేదని దుయ్యబట్టారు. ఇది ఆడబిడ్డల్ని పేరిట నట్టేట ముంచడం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా ఒక మోసం, అంతా ద్రోహమే తప్ప అందులో ఏమీ లేదు. అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఎక్కడ ₹1 బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయలేదు. 6 గ్యారెంటీల్ని అసలే మర్చిపోయినరు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన వాళ్ళు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిర్రో నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిండ్రు. కనీసం ఈ సంవత్సరమైనా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగాల ప్రస్తావన ఇక్కడ లేదు, ఉద్యోగస్తుల ప్రస్తావన అసలు లేదు. అన్నిటికీ మించి ఏ వర్గం మహిళలనైతే మోసం చేసిండ్రో, ఎన్నికల్లో హామీ ఇచ్చి 2500 ఇస్తున్నాం మీకు మొదటి నెలలోనే అని చెప్పి ఇచ్చిన మాట దాన్ని ఊసే లేదు. మరొకసారి మహిళల్ని దారుణంగా వంచిండ్రు, మోసం చేసిండ్రు. పెన్షన్దారులు ఎవరైతే ఆసరా పెన్షన్లు ₹200 పెన్షన్తోని ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి టర్మ్లో ₹1000, తర్వాత టర్మ్లో ₹2000 ఏదైతే చేసిండో వాళ్ళందరికీ కూడా 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు వీళ్ళు అని చెప్పి వాళ్ళు తేలిపోయింది. ₹4000 పెన్షన్ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా దివ్యాంగ సోదరులకి కేసీఆర్ గారు ఆల్రెడీ 4000 చేసిందని మేము 6000 చేస్తామని ఏదైతే చెప్పిండ్రో ఆ 6000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. మళ్ళీ వాళ్ళను కూడా మరొకసారి మోసం చేసిండ్రు. అంతేకాదు రైతుల్ని ఇంకా దారుణంగా వంచిండ్రు. రైతులకు ఈ సంవత్సరమైనా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15000 చేస్తారేమని చెప్పి ఎదురు చూసినాం. కానీ 15000 ప్రస్తావన లేదు. ఇప్పుడు ఇస్తున్న 12000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. దానికి కూడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్లో ఇది పెట్టినామని కూడా చెప్పలేదు. ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోయారు తప్ప ఇంకొక మాట ఎక్కడ కూడా రాలేదు. అన్ని వర్గాల ప్రజలకి మోసమే చేసిండ్రు. ఎక్కడ కూడా స్పష్టత లేదు. రైతు కూలీలకు సంబంధించి ₹1000 నెలకు ఏదైతే ఇస్తామని చెప్పిండ్రో ఆ వాళ్ళకి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావన లేదు. వాళ్ళది కనీసం ఏం చేస్తారో ఆర్టీసీ భవిష్యత్తు ఏందో కూడా ఎక్కడ కూడా దాని పొరపాట్లు కూడా రవాణా పద్ధతులు ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు. ఏ ఒక్క పద్దు కూడా నమ్మకంగా లేదు, నమ్మదగినగా లేదు. ఉత్తమే అంకెలేసిరు తప్ప దాంట్లో దేనికి ఎంత పెడతామనే మాట కూడా, ఏ స్కీమ్కి ఏం పెడతామనే మాట కూడా ఎక్కడ కూడా లేదు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేసిండ్రు. ఎస్సీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, బీసీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, మైనారిటీలకు ఇస్తున్న మాటల విషయంలో మోసం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఆలోచన కూడా చెప్పలేదు. కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసు కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమి కూడా దీంట్లో లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యా విధానంలో మార్పులు, ఇక 10th పరీక్షలు ఉండవు. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే బీఆర్ఎస్ వాకౌట్.
ఇది కుంభకోణాల పద్దు. మహిళలు రైతుల్ని కాంగ్రెస్ నిర్మూలన ముంచింది. జగదీష్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.